వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. ఈ రోజులలో పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో అది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. సో అలానే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ముందుగా చూసేది ఏంటి, ఏ బ్యూరోకి వెళ్ళాలి, ఎలాంటి సంబంధం చూడాలి, మరి వీళ్ళు ట్రస్టెడా కాదా అని 100 డౌట్స్ వస్తాయి కదండి. అలాంటి 100 డౌట్స్ అనేది మీ మైండ్ లో నుంచి తీసేయండి. పెళ్లి అనగానే గుర్తొచ్చేది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోనే. వీళ్ళు ఒక ట్రస్టెడ్ అయిన ప్రొఫైల్స్ మాత్రమే మేము చెప్తాం కాబట్టి అంతే నమ్మకంతో, అంతే ట్రస్టెడ్ ప్రొఫైల్స్ తో మీ అందరి ముందుకు వచ్చేసాము. ప్రతి ఒక్క అబ్బాయి బయోడేటా అనేది మేము ఈరోజు తీసుకొచ్చామండి. అందులో కొంచెం సాఫ్ట్వేర్ ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చామండి మీ అందరి కోసమే. ఎందుకంటే మీరు సంబంధాల కోసం ఎక్కువ కష్టపడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది ఆలోచించి మీ అందరి కోసమే ఇది స్టార్ట్ చేశారు. మీరు ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీకేదైనా ఇందులో అబ్బాయి నచ్చినా, అమ్మాయి నచ్చినా వెంటనే మా ఆఫీస్ కి వచ్చి అయితే కలవండి. మా ఆఫీస్ అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. మరి ఈ రోజు మేము మీ అందరి ముందుకు తీసుకొచ్చిన క్యాస్ట్ ఏంటంటే పద్మశాలి క్యాస్ట్ లో నుంచి అందమైన అబ్బాయిలను అయితే తీసుకొచ్చాము. అందులోను జాబ్ చేసే అబ్బాయిలను తీసుకొచ్చాము. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ చేశారు, ఎంత ప్రాపర్టీ ఉంది వాళ్ళకి అనేది మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, ప్రేక్షకులందరి కోసం నేను నువ్వు చెప్పిన విధంగా పద్మశాలి క్యాస్ట్ నుండి అబ్బాయిలను తీసుకొచ్చాను. ఫస్ట్ గా పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరి కోసం పద్మశాలి అబ్బాయిలను తీసుకొచ్చాము. ఈ రోజు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ఇందులో లాయర్ వాళ్ళు కూడా ఉన్నారండి, డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి గురించి మీ అందరి కోసం ఇప్పుడు వాళ్ళందరి వివరాలు అనేటివి ఇప్పుడు ఈ వీడియోలో అనేటివి చెప్తాము. చూడండి, ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ దీంట్లో పద్మశాలి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 5-10-1995, హైట్ 5.9 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది కూకట్పల్లి, హైదరాబాద్ అండి. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్య మాటల్లో విందాం. ఈ అబ్బాయి వచ్చేసి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నారు కదా. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే పద్మశాలి క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఏపీ అమ్మాయి అయినా, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, కాకపోతే అమ్మాయి హైదరాబాద్ లో జాబ్ చేసుకునే విధంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. సో అలాంటి టెన్షన్స్ మిమ్మల్ని మేము పడనిస్తామా అండి? సో పడనీయం. కాబట్టి మరి మరో అబ్బాయిని పద్మశాలి క్యాస్ట్ లో నుంచి ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చింది అనే పూర్తి వివరాలు మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే నవ్య, నేను వీళ్ళందరి కోసం మరో సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 21-7-1994, హైట్ 5.8 ఉంటారు, ఎడ్యుకేషన్ MBA చేశాడు, సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళది వచ్చేసి పటాన్ చెరువు, హైదరాబాద్ అండి. వీళ్లకు వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుండి పద్మశాలి క్యాస్ట్ లో కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్య మాటల్లో విందాం. మరి వీళ్ళ ఫ్యామిలీ పరంగానండి, వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ అండి. ముగ్గురు బ్రదర్స్ లో ఈ అబ్బాయి పెద్ద అబ్బాయికి అయిపోయిన తర్వాతనే మిగతా ఇద్దరికి చేద్దాం అన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారు కాబట్టి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. మరి వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు అని అంటే వాళ్ళు చిన్న ఫ్యామిలీలో నుంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చేసినా, ఇంటర్ చేసినా పర్వాలేదండి, నేటివ్ ప్లేస్ ఎక్కడైనా పర్వాలేదు, మరి ఖమ్మం, కరీంనగర్ ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి చూడడానికి బాగుంటే చాలు అనుకుంటున్నారు. కట్నం కూడా మేము పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేము, అమ్మాయి బాగుంటే చాలు అన్న ఆలోచనలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మరి పద్మశాలి క్యాస్ట్ లో నుంచే మరి మరో అబ్బాయిని, వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి, ఎలాంటి జాబ్ చేస్తున్నారు అనేది జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. తప్పకుండా నవ్య, ఈ రోజు నేను పద్మశాలి నుండి గవర్నమెంట్ జాబ్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 19-4-1992, హైట్ 5.11 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాడు. ఈ అబ్బాయికి సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది ప్రాపర్ వచ్చేసి జడ్చర్ల, కానీ జాబ్ వచ్చేసి హైదరాబాద్ లో చేస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు కదండి. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ జడ్చర్ల, కాకపోతే ఉండేది హైదరాబాద్ లోనే. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే పద్మశాలి క్యాస్ట్ లో చాలా మంది గవర్నమెంట్ సంబంధాల కోసం చూస్తున్నారు కదా. సో వాళ్ళందరి కోసం ఈ సంబంధం అండి. మరి అబ్బాయి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి అమ్మాయి కొంచెం డిగ్రీ అయినా చేస్తుంటే బాగుంటుంది, అంటే ఏదైనా పెళ్ళైన తర్వాత కూడా ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి రాసుకోవడానికి బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నారు. అది ఏ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. మరి చిన్న ఫ్యామిలీలో నుంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మరి పద్మశాలి క్యాస్ట్ లో నుంచే మరి మరో అబ్బాయిని తీసుకొచ్చారండి. మరి ఎలాంటి అబ్బాయి, ఏం చేస్తుంటారు అనేది మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. పద్మశాలిలో ఇప్పుడు నేను లేట్ మ్యాచ్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6-1-1989, హైట్ 5.7 ఉంటారు. అబ్బాయి MBA చేశాడు, సాఫ్ట్వేర్ గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి సంవత్సరానికి 70 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది జూబ్లీ హిల్స్, ఇక్కడే సెటిల్ అయిన
ఫ్యామిలీ వీళ్ళది. ఈ అబ్బాయి వాళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. సో విన్నారు కదండి, అబ్బాయి సంవత్సరానికి 70 లక్షలు సంపాదిస్తున్నారండి. మరి అది కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ. మరి ఈ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, బెంగళూరు వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నారు, అది కూడా పద్మశాలి క్యాస్ట్ లోనే కావాలనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలనుకుంటే, అంటే ఎక్కువ ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని కావాలనుకుంటే ఎవరైనా తల్లిదండ్రులు వెంటనే వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి మీరు కూడా ఇలాంటి అబ్బాయిని కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి, వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి మా ఆఫీస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్ అండి. పద్మశాలి క్యాస్ట్ లోనే మరి మరో అబ్బాయి గురించి తీసుకొచ్చారు కదా, మరి ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు, ఎలాంటి జాబ్ చేస్తుంటారు అనేది మేడం మాటల్లోనే విందాం. తప్పకుండా నవ్య, ఈ అబ్బాయి డాక్టర్ అబ్బాయి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 26/4/1993. హైట్ 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ MBBS చేశాడు. ఈ అబ్బాయి డాక్టర్ గా జాబ్ చేస్తున్నాడు అపోలో హాస్పిటల్లో. ఈ అబ్బాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు. వీళ్ళది వచ్చేసి జగిత్యాల, కానీ సెటిల్ అయింది హైదరాబాద్ లోనే. ఈ అబ్బాయి వాళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. ఈ అబ్బాయి డాక్టర్ చేస్తున్నాడు కదండి, డాక్టర్ గానే జాబ్ చేస్తున్నాడు కాబట్టి అమ్మాయి సైడ్ కూడా డాక్టర్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదండి అని ఆలోచిస్తున్నారు. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలనుకుంటే, పద్మశాలి క్యాస్ట్ లో డాక్టర్ సంబంధం కావాలి అనుకుంటే వెంటనే మా ఆఫీస్ కి అయితే వచ్చేసేయండి. మా ఆఫీస్ అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి, ఆఫీస్ కి వచ్చేయండి. మరి పద్మశాలి క్యాస్ట్ లో మరో అబ్బాయిని తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి డీటెయిల్స్ ఏంటి అనేది మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు నేను పద్మశాలి నుండి బిజినెస్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/10/1993. హైట్ 5'9" ఉంటారు. అబ్బాయి ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు, బిజినెస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 29 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళది వచ్చేసి కరీంనగర్ అండి. ఈ అబ్బాయి మాత్రం సెటిల్ అయ్యి బిజినెస్ చేసేది హైదరాబాద్ లో. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. వీళ్ళుండే బిజినెస్ ఫ్యామిలీ కావాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళందరి కోసమే ఈ అబ్బాయి అండి. మరి వీళ్ళు బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి అమ్మాయి సైడ్ కూడా బిజినెస్ చేసినా పర్వాలేదు, మరి అమ్మాయి ఎలాంటి జాబ్ చేసినా కూడా పర్వాలేదు. అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ ఫ్యామిలీ అయినా, సాఫ్ట్వేర్ ఫ్యామిలీ అయినా, జాబ్ చేస్తున్నా చేయకున్నా ఎలాంటిదైనా పర్లేదు, అమ్మాయి బాగుంటే చాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి, ప్రతి ఒక్క అబ్బాయి ఇందులో డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయ్ కూడా ఉన్నారు. సో మీకు ఫ్యామిలీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి, అంటే మన అమ్మాయికి బాగుంటారు, మన రిలేషన్స్ బాగుంటారు అనుకుంటే ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.